వరంగల్లో గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నగరంలో పలు గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా స్థావరాలపై దాడులు చేశారు. మట్వాడ, గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున గుట్కా, తంబాకు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వరంగల్లో గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నగరంలో పలు గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా స్థావరాలపై దాడులు చేశారు. మట్వాడ, గీసుకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ ఎత్తున గుట్కా, తంబాకు స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, గుట్కా స్థావరాలపై దాడులకు సంబంధించి ఇంకేం చెప్తున్నారు పోలీసులు? సతీష్, వరంగల్ నగరంలో కావచ్చు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు తాజాగా వరంగల్ నగరంలోని పలు గోదాములకు అక్రమంగా నిర్వహించినటువంటి గుట్కా స్థావరాలపై దాడులు చేశారు. మటవాడ, గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున గుట్కా, తంబాకు స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పలువురు గుట్కా వ్యాపారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పకుండా గుట్కా వ్యాపారం కొనసాగించద్దు, గుట్కా వ్యాపారం ఎవరైతే కొనసాగిస్తారో వారిపై కేసులు నమోదు చేస్తాం, ఇప్పటికైనా వారు మానుకోవాలంటూ కూడా గతంలో హెచ్చరించి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, కొంత షాపులను తనిఖీ చేసేప్పటికి కూడా కొంతమంది గుట్కా వ్యాపారుల తీరు మారకపోవడంతో పోలీసులు అర్ధరాత్రి కావచ్చు లేదా మిగతాలలో సమాచారం ఇక్కడ గుట్కా ఉంది లేదంటే ఇక్కడ గుట్కా వ్యాపారం జరుగుతున్నటువంటి సమాచారం తెలియదు వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా గుట్కా వ్యాపారుల తీరు మారాలి, లేదంటే ఇంకా సీరియస్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.